సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ఓ గారి ఆదేశానుసారం మన ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరూ కూడా పొందాలని, అదేవిధంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రభుత్వం మరి రాష్ట్రంలో అమలు జరుపుతూ ఉన్నది. అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చక్కటి పథకాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరూ కూడా మరి ఆపద ఉన్నా సాపద ఉన్నా, ఫంక్షన్లకైనా, పెళ్లిళ్లకు, దావతులకు, ఏ ఊరుకు ఏ అవసరం ఉన్నా కూడా మరి అత్యవసర పరిస్థితిలో పోయిన సందర్భంలో బస్సు ప్రయాణం చేసినప్పుడు మీరందరూ కూడా క్రమశిక్షణతోటి, ఓపికతోటి మరి బస్సు ప్రయాణం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బస్సు కాబట్టి మీరందరూ మరి ముందున్నటువంటి మేడారం జాతర కావచ్చు, వెమ్లవాడకు పోయినా, మేడారం పోయినా, భద్రాచలం పోయినా, మరి జాతరలైనా, పెళ్లిలైనా, దేనికి పోయినా కూడా మనం ప్రయాణం చేసిన సందర్భంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతోటి, ఓపికతోటి బస్సులో ప్రయాణం చేయాల్సిందిగా కోరుతూ బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు